అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా మనం ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమం ద్వారా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలపాలి కాబట్టి మనదైన స్టైల్లో మనం శ్రీరామనవమి శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారికి తెలిపేద్దాం. ఎలా అంటే ఆనాటి రాములోరికి ఈనాటి పవనులోరికి మధ్య గల సంబంధం ఏంటి, తేడా ఏంటి అనే దాని మీద కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మాట్లాడుకుందాం. ఆనాటి త్రేతాయుగపు రాములోరికి ఈనాటి కలియుగంలోని పవనులోరికి మధ్య తేడా ఏమీ లేదు. మారింది మాత్రం యుగాలు మాత్రమే, మిగతాదంతా సేమ్ టు సేమ్. సో ఈ రోజు కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో ఈ పాయింట్ మీద మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే రాముడు అంటే ఎంత ఆదర్శవంతమైన రాజు అనేది, ఒక రాజనే కాదు, ఒక భర్త, అలాగే ఒక అన్న, అట్లాగే ఒక కుమారుడు, ఒక అధిపతి, ఒక రాజ్యానికి రాజు ఏ విధంగా వ్యవహరించాలి, రాజ్యంలోని ప్రజల సంక్షేమం గురించి ఎలా ఆలోచించాలి అనేటువంటి రాముణ్ణి ఆదర్శంగా తీసుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుత పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, అన్ని పాత్రలను సమానంగా ఈక్వల్గా చూసుకుంటూ చేసుకుంటూ వెళ్తున్నారు అనే దాని మీద ఖచ్చితంగా ఆనాటి రాములోరిని ఈనాటి పవనులోరుతో ఇద్దరిని కంపారిజన్ చేస్తూ కొన్ని విషయాలైతే మీ ముందుకు తీసుకొస్తా. అయితే మీకు కూడా ఒక అభిప్రాయం అనేది ఉంటుంది కాబట్టి మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకు అంటే కొన్ని రకాలు నా ఆలోచనల ప్రకారం ఈ విధంగా ఉన్నారు కాబట్టి సేమ్ ఆనాటి రాములోరు ఈనాటి పవనులోరు ఒకలాగే ఉన్నారు అని చెప్పి నేను చెప్తున్నా. మీకు ఒక అభిప్రాయం ఉంటుంది కదా, మీకు ఒక ఐడియా వస్తుందిగా, అక్క ఇదిగో దీంట్లో కూడా ఉన్నారు, అమ్మ ఇదిగో దీంట్లో కూడా సేమ్ టు సేమ్ ఉన్నారని మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్, మీ కామెంట్ అయితే నాకు కొండంత బలాన్ని ఇస్తుంది. మంచి మంచి పాయింట్లు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఇక కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. శ్రీరామనవమి అనగానే కేవలం పండుగ మాత్రమే కాదు, ఒక ఆదర్శవంతమైన జీవితానికి మార్గ నిర్దేశనం చేసే ఒక ముఖ్యమైన సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ శుభవేళ త్రేతాయుగపు పురుషోత్తముడైన శ్రీరాముడు జీవితానికి నేటి కాలంలో కోట్లాది మంది అభిమానాన్ని పొందిన పవన్ కళ్యాణ్ యొక్క ప్రస్థానానికి మధ్య చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఒక్కొక్క సందర్భాన్ని దగ్గరగా ఉన్న పోలికలను ఒక్కొక్కటి ఈరోజు నేనైతే మీ ముందుకు ఉంచుతానని చెప్పాను కదా. మొదటిది ధర్మస్థాపన, సిద్ధాంత నిబద్ధత. రాముడు అనగానే అందరికీ ధర్మం గుర్తుకొస్తుంది. ఎందుకంటే ధర్మానికి ఆయనకి పర్యాయ పదాలా అంటే ఎస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ధర్మం మీద, ధర్మం అనే సిద్ధాంతం మీద రాముడు నిలబడతాడు కాబట్టి. రావణుణ్ణి సంహరించిన ఆయన, అడవులకు వెళ్ళిన ప్రతిదీ కూడా ధర్మం కోసమే చేసిన వ్యక్తి, ధర్మ సంస్థాపనకుడు శ్రీరాముడు అని మనం చెప్పుకోవచ్చు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ జనసేన సిద్ధాంతాలు, సనాతన ధర్మాన్ని కూడా ఆచరిస్తూ పాటిస్తూ వాటిని డెవలప్ చేయటంలో చొరవ తీసుకుంటున్నారు. రామతీర్థానికి సంబంధించిన పుణ్యక్షేత్రాలను పునరుద్ధరిస్తూ ఆయన ఏ విధంగా ముందుకు వెళుతున్నారు, సనాతన ధర్మానికి కానీ ఏ విధంగా పెద్దపీట వేస్తున్నారు అనేది చెప్పుకోవచ్చు. సో ఆనాటి రాముడు ధర్మం మీద ఏ విధంగా నిలబడ్డాడో ఈనాటి పవన్ కళ్యాణ్ కూడా ఈ విధంగానే నిలబడుతున్నాడని ఈ పాయింట్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు కదా. ఇక రెండవది ప్రజల కోసం త్యాగం. శ్రీరాముడు ప్రజల కోసం, తండ్రికి ఇచ్చిన మాట కోసం, ప్రజల కోసం వనవాసానికి వెళ్ళారు. రాజ్య భోగాలను, సుఖ సంతోషాలను కూడా వదిలేసి అడవి బాట పట్టారు. మరి దాన్ని వనవాసం అని అన్నారు. మరి దాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఎలా కంపారిజన్ చేయాలి అంటే సినీ గ్లామర్ ప్రపంచాన్ని వదిలేసి ఎండనక వాననక ప్రజల సంక్షేమం కోసం ప్రజల చుట్టూ తిరుగుతూ కోట్లాది రూపాయల సంపాదన వదిలేసి ఆ ఏసీల్లో రాజభోగాలను అనుభవించి సుఖ సంతోషాలను అనుభవించే జీవితాన్ని వదిలేసి ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, ప్రజలకు ఏదైనా సేవ చేయాలి అన్న ఉద్దేశంతో ముందుకు వచ్చారు. అంటే ఒక రకంగా దీన్ని కూడా మనం ఆధునిక వనవాసం అని చెప్పుకోక తప్పదేమో. అది వనవాసం, ఇది ఆధునిక వనవాసం. ఆనాడు తండ్రి మాట కోసం వెళ్ళారు, ప్రజల సంక్షేమం కోసం వెళ్ళారు. ఈనాడు కూడా సుఖ సంతోషాలను వదులుకొని, సినీ ప్రపంచాన్ని వదులుకొని, కోట్లాది రూపాయలను వదులుకొని వచ్చేశారు. అంటే ఆనాటి రాముడికి ఈనాటి పవనుడికి ఏం తేడా ఉంది చెప్పండి? ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం. రామబాణం, రామవాక్కు రెండు ఒకటే. రాముడు
ఒకసారి మాట ఇచ్చాడు అంటే ప్రాణం పోయినా సరే వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. శ్రీరాముడు ఏ విధంగా ఇచ్చిన మాట కోసం వెనక్కి తగ్గని నైజం కలిగి ఉన్నాడో అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే నైజాన్ని కలిగి ఉన్నారా అంటే ఎస్. ఈ రెండు సందర్భాలు చూసి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. రాజకీయాల్లో పొత్తుల విషయంలో కానీ, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటంలో కానీ పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్న చొరవ కానీ, నిబద్ధత కానీ, స్థిరత్వం కానీ ఇతర రాజకీయ నేతలకు అయితే ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. అసలు రాజకీయ నేత అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా చెప్పుకుంటున్నారు. అసలు ధర్మ పరిరక్షణలో శ్రీరాముని ఏ విధంగా తలుచుకుంటారు, అలాగే ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోరు అనే దాంట్లో శ్రీరాముని ఏ విధంగా పోల్చుకుంటారో సేమ్ ఇప్పుడు ఈ కలియుగంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని అలాగే మనం ఊహించుకోవచ్చా అంటే ఈ ఒక్క సందర్భం సరిపోదా? ఇలా మనం పోల్చుకోవటానికి తప్పేమీ కాదు అని చెప్పడానికి. హనుమంతుడి భక్తి, పవనుడి శక్తి చాలా దగ్గర సంబంధం ఉంది. ఏమిటి అంటే రాముడికి అత్యంత ప్రియమైన వాడు ఎవరు అంటే హనుమంతుడు అని చెప్పుకోవచ్చు. రాముడి కార్య సాధనలో వెన్నంటి ఉన్న వాళ్ళలో కీలక పాత్ర పోషించిన వాళ్ళలో హనుమంతుడి పాత్ర ఎంత ఉంది అనేది మనందరికీ తెలిసిందే. కీలకమైన పాత్ర పోషించారు హనుమంతుల వారు అన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. మరి పవన్ కళ్యాణ్ పేరులో కూడా పవన్ అని ఉండటం, అది కూడా ఆయన హనుమంతుడు భక్తుడుగా ఉన్నాడు అంటే రాముడికి ప్రియమైన శిష్యుడు ఎవరు అంటే రాముడికి ప్రియమైన వారిలో హనుమంతుడు ఉన్నాడు కాబట్టి, హనుమంతుడు అంటే పవనుడు కాబట్టి, హనుమంతుడు అనేసరికి పవనుడు అన్నాను కాబట్టి ఆయన్ని మనం పవనుడు రాముడి ప్రియమైన శిష్యుడా అంటే ఎస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాముడి అడుగు జాడల్లో నడుస్తూ సమాజ హితం కోసం ఏ విధంగా ముందుకు వెళుతున్నారు, సమాజ శ్రేయస్సు కోసం ఏ విధంగా పాటు పడుతున్నారు అనేది ఖచ్చితంగా మనం రాముడి భక్తి, పవనుడి శక్తి అని ఖచ్చితంగా మనం కంపారిజన్ చేసుకోవచ్చు. తన దృష్టికి ఏ సమస్య వచ్చినా సరే దాన్ని కూలంకషంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపించి రాముడి ప్రతి విషయంలో ఏ విధంగా ఆచితూచి అడుగులు వేస్తూ ప్రతి విషయాన్ని కూడా ఆ యుద్ధంలో కూడా ఎవరిని సంహరించాలి, ఎవరిని సంహరించకూడదు, ఇచ్చిన మాట ప్రకారం ఏ విధంగా నిలబడాలి, నిలబడకూడదు అన్నట్టుగా అనేక రకాల సందర్భాల్లో రామాయణం విన్న ప్రతి ఒక్కరికి కూడా నీతి ఎలా తెలుస్తుందో ఇప్పుడు ఈ రాజకీయ ప్రస్థానంలో కూడా పవన్ కళ్యాణ్ గారు సమాజ హితం కోసం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కూడా ఎంత ఆలోచనాస్పదంగా ఉంది అంటే సాక్షాత్తు కేంద్ర మంత్రులు కూడా పవన్ జీ సూపర్ అంటున్నారు అంటే ఆయన స్థాయి ఏమిటి అనేది ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు. రాముడి స్థాయి ఎక్కడ? నిజం, నిబద్ధత, ధర్మం అనగానే ఆనాటి కాలంలో ఆయన పేరు గుర్తుకొస్తే ఇప్పటి వరకు కూడా సేమ్ ఇదే విధంగా ఇప్పటి నుంచి మళ్ళీ చరిత్ర ఉన్నంత వరకు కూడా సేమ్ పవన్ కళ్యాణ్ గారి పేరు మాత్రం రాజకీయాలకు సంబంధించి, ప్రజా సేవకు సంబంధించి, ప్రజా నాయకత్వానికి సంబంధించి, రాజకీయ నాయకత్వానికి సంబంధించి ఖచ్చితంగా చరిత్ర పుటల్లో అయితే లిఖించబడుతుందా అంటే ఎస్ అనే చెప్పొచ్చు. శ్రీరాముడి లక్ష్యం ధర్మ సంస్థాపన అయితే పవన్ కళ్యాణ్ లక్ష్యం సామాజిక మార్పు, ధర్మ పరిరక్షణ. శ్రీరాముడు రాజ్యభోగాలను త్యాగం చేసి అటవీ బాట పడితే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా సినీ గ్లామర్, కోట్ల రూపాయల సంపాదన వదిలేసి ఆయన కూడా అడవి తల్లి బాట పట్టిన వ్యక్తి. రాముడికి శత్రువు ఎవరో తెలుసా? అధర్మం. మరి పవన్ కళ్యాణ్కి శత్రువు ఎవరో తెలుసా? ప్రజా వ్యతిరేక విధానాలు, అలాగే అవినీతి అనేది ఆయనకి శత్రువులతో సమానం. రాముడికి ఆయుధం ఏంటో తెలుసా? కోదండం, అదే బాణం. మరి పవన్ కళ్యాణ్ గారికి ఆయుధాలు ఏంటో తెలుసా? నిలకడైన పోరాటం, జనసేన సిద్ధాంతాలు. మరి రాముడు సాధించిన విజయం ఏంటో తెలుసా? రామరాజ్యం మనందరికీ తెలిసిందే. మరి పవన్ కళ్యాణ్ ఏం సాధించినాడు, ఏం సాధించబోతున్నాడు అని గనుక మనం చూసుకుంటే ఆయన విజయం ఎక్కడ సాధించాడు అంటే ప్రజలకి సేవ చేయటంలో, అభివృద్ధి చేయటంలో. ఇప్పటికైనా సరే ఏ పల్లెటూరుకైనా వెళ్ళండి, పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల మా ఊరికి రోడ్డు వచ్చింది అని చెప్పేవాళ్ళు తప్ప కూటమి ప్రభుత్వం వల్ల వచ్చిందని చెప్పేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. కానీ అదే మాట పవన్ కళ్యాణ్ గారిని అడగండి, ఆయన ఏం చెప్తున్నారంటే కూటమి ప్రభుత్వం వల్ల, కేంద్ర ప్రభుత్వ సహకారం వల్ల, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాల వల్ల అని చెప్పుకుంటున్నారు. ఎంత తేడా ఉంది చూడండి. ఇక్కడ విజయం రామరాజ్యం అయితే ఇక్కడ మనం ప్రజారాజ్యం అన్నాం అనుకోండి, మళ్ళీ ఏమంటారు? చిరంజీవి గారికి ఆపాదించారు అంటారు. కాబట్టి ప్రజారాజ్యాన్ని తీసేసి ప్రజా సంక్షేమ రాజ్యం, అభివృద్ధి రాజ్యం అని పెట్టుకుందాం. శ్రీరాముడు ఒక యుగ పురుషుడు అయితే పవన్ కళ్యాణ్ ఆ ఆదర్శాలను నేటి సమాజంలో అందరూ ఆచరించేలా
చూడాలి, మనం కూడా ఆచరించాలి అని చెప్పే ఒక యువ నాయకుడని చెప్పొచ్చు. అయితే సహాయ సహకారాల్లో కానీ, దాన ధర్మాల్లో కానీ శ్రీరాముడు ఏ విధంగా ముందుండేవాళ్ళో, ప్రజా సంక్షేమం గురించి ఏ విధంగా ఆలోచించేవాళ్ళో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సహాయాలు, దాన ధర్మాలు చేయటంలో నిజంగా శ్రీరాముడికి ఏమాత్రం తీసిపోని విధంగా తన సొంత సంపాదన నుండి ఆ విధంగా సహాయాలు, దాన ధర్మాలు చేస్తున్నారంటే ఒక్క రాజకీయ నాయకుడైనా ఉన్నాడా? గత సంవత్సరంలో పోల్చుకుంటే దాదాపు 20 కోట్ల రూపాయల వరకు సొంత నిధులను ఆయన ప్రజా సంక్షేమానికి వాడారు. నిన్న ఒక వీడియో చేశా. ఆ వీడియోలో నేను ఇట్లా నిన్న ఒక వీడియో చేశాను కదా, దాంట్లో ఆయన చేసిన సహాయ సహకారాల గురించి మాట్లాడుకుంటే ఒక అన్నో తమ్ముడో నాకు తెలియదు కానీ ఒక మంచి మెసేజ్ అయితే పెట్టారు. అవును, ఆయన సినిమాలు చేస్తేనే డబ్బు వస్తుంది, ఆ డబ్బు వస్తేనే ఇగో ఇంతమందికి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టారు అని చెప్పి, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారో చాలా పెద్ద మెసేజ్ చాలా మంచిగా పెట్టారు. ఎన్ని లక్షలు, ఆ 20 కోట్ల రూపాయలకు సంబంధించిన లిస్ట్ అంతా కూడా పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏమిటి అంటే, సహాయ సహకారాలు అంటే ఎవరో ఇచ్చినవి చేయటం వేరు. సొంత డబ్బులు, సొంత కష్టాన్ని ఎవరండి ఈ కాలంలో ఇస్తున్న వాళ్ళు? ఒకళ్ళు చెప్పండి, ఎవరిస్తున్నారు చెప్పండి? ఒక్క వ్యక్తిని మీకు గనక తెలిస్తే సొంత నిధులు ప్రజా సంక్షేమానికి ఖర్చు పెడుతున్న వాళ్ళు, సినిమాల్లో వచ్చిన డబ్బుల్ని, అది కూడా గుర్తుపెట్టుకోండి, కష్టపడాలి, ఇటు రాజకీయాల్లో ఉంటూ అటు కష్టపడాలి, ఆ డబ్బులు తీసుకెళ్ళి ప్రజా సంక్షేమానికి ఖర్చు పెట్టాలి. అలా ఉన్న ఒక వ్యక్తిని మాత్రం మీరు ఖచ్చితంగా చూపించండి, కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఇక అన్నదమ్ముల విషయానికి వస్తే, శ్రీరాముడు ఏ విధంగా తన సోదరులను ఏ విధంగా తన సొంత మనుషుల్లాగా తన శరీరంలో ఒక భాగంలా భావించారు అనేది రామాయణం తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా చిరంజీవి గారిని ఏ విధంగా ఆదర్శంగా తీసుకొని, మా అన్నయ్య పగలంతా కూడా సినిమాలు చేసి కష్టపడి షూటింగ్లో పాల్గొని రాత్రి ఇంటికి వచ్చి పాపం షూ కూడా తీయకుండా పడుకుంటే, నేను షూ తీసేవాడిని, షూ తీసిన తర్వాత ఆ కాళ్ళు బొబ్బలెక్కిపోయి ఉండే అంటూ ఆయన కష్టాన్ని గుర్తుపెట్టుకొని, ఇటు సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ పవన్ కళ్యాణ్ గారు పడుతున్న కష్టం ఎలా వచ్చింది అనుకోవచ్చు? వాళ్ళ అన్న నుంచి ఆదర్శంగా తీసుకొని ఆదర్శప్రాయుడయ్యాడనే కదా మనం చెప్పొచ్చు. ఇప్పుడు నాగబాబు గారు ఉన్నారు, నాగబాబు గారిని కూడా ప్రజాసేవకు వినియోగిస్తున్నారు అంటే ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. అన్నదమ్ముల ఆశయాలకు అనుగుణంగా ఆయన ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, వాళ్ళను కూడా ప్రజా సంక్షేమంలో, ప్రజా సేవలో ఇన్వాల్వ్ చేస్తున్నారు అని అంటే కుటుంబం మీద ఆయనకున్న నిబద్ధత ఏంటి అని చెప్పుకోవచ్చు. శ్రీరాముడు ఎవరో ఒక తెలియని వ్యక్తి అన్న మాటకు సీతాదేవిని ఏ విధంగా వనవాసానికి పంపించాడు అనే దాన్ని ఒక నెగిటివ్గా చాలామంది క్రియేట్ చేస్తారు, కానీ అది కూడా ఒక ధర్మానికి సంబంధించింది అన్నట్టుగా కొంతమంది చెప్తారు. ఆయన ఏం చేసినా సరే దాంట్లో ప్రజా సంక్షేమం, రాజ్య పాలన ఇమిడి ఉంటుంది అన్నట్టుగా చెప్తారు. మరి అదేవిధంగా చాలామంది ఈయన వ్యక్తిగత జీవితాన్ని, ఇప్పుడు నేను వీడియోలో కూడా ఎవరైనా చూస్తే ఆయన వ్యక్తిగత జీవితాన్ని మరి ఇది రాముడు చేశాడా అంటే ఈయన చెప్పింది ఏంటో తెలుసా? కర్మ సిద్ధాంతం. ఏమని? నా కర్మ అలా అయిపోయింది, నేను ఎవరిని కావాలని మోసం చేయలేదు, ఆ సందర్భంలో అలా అయిపోయింది, అలా అని చెప్పి నేను ఎవరికి అన్యాయం అయితే నేను చెయ్యలేదు, నేను ఎవరికి అన్యాయం చెయ్యను కూడా, అటువంటి ఆలోచనలు నా దగ్గర లేవు, రావు కూడా. నేను ఒకవేళ తప్పు చేసినా వాళ్ళకి నేను చేయాల్సిన న్యాయాన్ని అయితే చేశాను అంటూ అది కూడా 10 మందికి వచ్చి చెప్పుకుంటూ ఒక రష్యన్ మహిళను వివాహం చేసుకొని కనీసం ఆ రష్యన్ మహిళను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే కూడా నోరు ఎత్తి మాట్లాడని నిబద్ధత కలిగిన వ్యక్తి ఎవరు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకోవచ్చు. అయితే శ్రీరాముడు సంతానం అయినటువంటి లవకుశల గురించి మనం మాట్లాడుకుంటే, ఏ విధంగా రామకీర్తనలు చేసేవాళ్ళు, ఏ విధంగా ధర్మబద్ధంగా ప్రవర్తించేవాళ్ళు అన్నది ఖచ్చితంగా రామాయణం తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి తెలిసే ఉంటుంది. అయితే ఈనాటి కాలం వాళ్ళకి గనక రామాయణం యొక్క గొప్పతనం తెలియకపోతే తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ ఈ ఆదర్శమూర్తి గురించి చెప్పే ప్రయత్నం అయితే చేయండి. ఇక పవన్ కళ్యాణ్ గారి సంతానానికి వస్తే, ఈ పిల్లల గురించి ఎక్కడైనా ట్రోలింగ్ కావాలని చేసేవాళ్ళు తప్ప వీళ్ళ అసభ్య ప్రవర్తన ఎక్కడైనా మీరు గమనించారా? చాలామంది సెలబ్రిటీల పిల్లలు బయట ఎలా ఉంటారు, వాళ్ళ వీడియోలు ఏ విధంగా బయటకు వస్తాయి మీరు గమనించారు కదా. మరి ఇటువంటి పిల్లలు ఎంత పద్ధతిగా ఎక్కడెక్కడ ఎలా ఉండాలి ఏంటి అనే దాని మీద వాళ్ళని చూసి తండ్రి బాటలో నిజంగా ఆ పిల్లలు కూడా నడుస్తున్నారా అంటే ఎస్ అనే చెప్పొచ్చు. భార్య
భార్య దగ్గర నుంచి పిల్లల వరకు, అన్నదమ్ముల దగ్గర నుంచి మిగతా కార్యకర్తల దాకా మిగతా వాళ్ళందరూ కూడా ఆయన అడుగుజాడలోనే నడుస్తున్నారా అంటే ఎస్ అనే చెప్పొచ్చు. ఇక రామ భక్తుల గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. రామా శ్రీరామ రామ రామ పరంధామ అంటూ శ్రీరామ భక్తులు ఆయన పేరు ఉచ్చరిస్తూ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరాననే అంటూ వాళ్ళు చెప్పుకునే రామకీర్తనలు మామూలుగా ఉండవు. అవి ఆ పేరు జపిస్తుంటేనే తెలియని పులకరింత వస్తుంది. మరి సేమ్ ఇక్కడ కూడా అంతే. జనసేనాని పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసలు ఎవరున్నారయ్యా అంటే చాలామంది ఎగతాళి చేసిన మాట ఏమిటో తెలుసా? నూనూగు మీసాల పిల్లలు, వాళ్ళకేం తెలుసు, వాళ్ళు ఏం చేస్తారు అన్న మాట్లాడారు కదా, వాళ్ళే పిఠాపురం ఎమ్మెల్యే స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళే. మరి వాళ్ళను గుర్తించారా పవన్ కళ్యాణ్ గారు అంటే ఎస్ గుర్తించారు. కాబట్టే జనసేన ఉద్యమి కార్యక్రమాన్ని చేపట్టి వాళ్ళందరినీ కూడా కార్యకర్తలుగానే ఉంచకూడదు, నాయకులుగా చూడాలి అన్న ఉద్దేశంతో నాయకత్వ లక్షణాలను తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి నేనైతే ఆనాటి రాముణ్ణి ఈనాటి పవన్ నుండి ఈ విధంగా కంపారిజన్ చేశా. సో మీకు ఏదైనా ఆలోచన ఇస్తే తప్పకుండా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.